అభిరుచి మీ అభిరుచి నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం 3 రోజుల ముచ్చటైన పెద్ద పండుగలో ఈ రోజు 3వ రోజు కనుమ అందరూ విందు వినోదాల్లో తేలుతూ ఉంటారు మరి ఈ రోజు మా ఎంటీఆర్ మసాలా అభిరుచి నోరూరించి రుచులతో సిద్ధంగా ఉంది అవేంటో చూద్దామా వంటలు పిండి వంటల్లో ఈ రోజు కనుమ స్పెషల్ గా రాజు గారు ఒక స్పెషల్ వంటకం చూపించబోతున్నారు అదేంటో చూద్దామా హాయ్ రాజు గారు హలో అండి బాగున్నారా బాగున్నాండి సో ఈ రోజు కనుమ కాబట్టి కనుమ స్పెషల్ గా మీరు మాకు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఒక కుర్మా తయారు చేస్తాను ఏంటా ఇంగ్రీడియంట్స్ ఒకటి వచ్చేసి బొప్పాయి పన్నీర్ బొప్పాయి అండ్ పన్నీర్ అవునండి బొప్పాయి పన్నీర్ కుర్మా ఎస్ ఇది చేస్తుంటారా లేదా కొత్తగా మీరే మాకు కనిపెట్టి చేసి చూపిస్తున్నారా కొంచెం కొత్త వెరైటీ కొత్త వెరైటీనా బాగుంటుందా టేస్ట్ చాలా బాగుంటుంది బొప్పాయి అండ్ పన్నీర్ కాంబినేషన్ బాగుంటుంది ఓకే మరి చూద్దాం మరి బొప్పాయి పన్నీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బొప్పాయి పన్నీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు బొప్పాయికాయ ముక్కలు 1 కప్పు పన్నీర్ ముక్కలు 1/2 కప్పు ఎండు కొబ్బరి 1/2 కప్పు గసగసాలు 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూను గరం మసాలా పొడి 1 టీ స్పూను కొత్తిమీర కొద్దిగా పెరుగు 1/2 కప్పు నూనె 2 టేబుల్ స్పూన్లు బొప్పాయి పన్నీర్ కుర్మా కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా మరి ఇది ఒక స్పెషల్ రెసిపీ నిజంగా డిఫరెంట్ గా ఉందండి మరి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారా ఓకే అండి సో ముందుగా మనం ఎండు కొబ్బరి పొడి గసగసాలు వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి ఓకే ఎండు కొబ్బరి పొడి అండ్ గసగసాలు గసగసాలు సో అలాగే ఇక్కడ బొప్పాయి ముక్కలు పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసామండి ఓకే సో ఈ కర్రీ దేనికి బాగుంటుంది అంటారండి ఈ కుర్మా చపాతీకా లేకపోతే రైస్కా రైస్కి బాగుంటుంది రైస్కి బాగుంటుందా ఓకే బా ఎండు కొబ్బరి వాసన చాలా బాగుంది సో మొత్తం ఇది పేస్ట్ లా చేసేసుకోవాలండి అవునండి అంటే గ్రేవీ కింద మనం గసగసాలు అండ్ ఎండు కొబ్బరి యూస్ చేస్తాం ఎస్ ఓకే ఓకే ఇది పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఓకే మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం ఓకే ఓకే అండి మరి మీ అందరి కోసం చిన్న చిట్కా మీకోసం మొదటి చిట్కా చేతులపైన స్కిన్ ట్యాన్ అయినట్లయితే కొబ్బరి నీళ్ళలో తేనె కలిపి చేతులపైన మసాజ్ చేసుకోవాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే క్రమంగా చేతులపైన ట్యాన్ తగ్గిపోతుంది చిట్కా చూసారుగా పేస్ట్ చేస్తారా ఎస్ అండి బా మంచి వాసన వస్తుందండి ఆ గసగసాలు అండ్ ఎండు కొబ్బరి కలిపి పేస్ట్ చేస్తే ఎస్ అండి ఓకే అది బొప్పాయి కాంబినేషన్ లో కుర్మా చేస్తున్నారు కదండి ఇది స్వీట్నెస్ రాదా లేదండి అంటే కొంచెం ఉడికిచ్చాం కదా మనం అంటే ఇక్కడ మనం తీసుకున్నదే పచ్చి బొప్పాయి తీసుకున్నాం పచ్చి బొప్పాయి తీసుకున్నాం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఓకే నార్మల్ ఈ బొప్పాయితో కర్రీస్ చేస్తూ ఉంటారండి చేస్తుంటారు బొప్పాయి కర్రీ చేస్తుంటారు ఓకే పచ్చిమిరపకాయలు ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో కుర్మాస్ అనగానే ఎక్కువగా మనకి ఆలు కుర్మా ఇలాంటివి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి సో దాంట్లోనే కొంచెం డిఫరెంట్ గా ఈ బొప్పాయి అండ్ పన్నీర్ కాంబినేషన్ లో చేస్తున్నారు అవునండి సో దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి అండ్ గసగసాల పేస్ట్ సో దానికంటే ముందుగా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం ఓకే కొద్దిగా కారం ఓకే సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన ఓకే ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అవునండి సో దీంట్లోనే ధనియాల పొడి ఓకే పెరుగండి ఓకే ఇదేమి నార్మల్ పెరుగు యూస్ చేస్తారా పుల్లటి పెరుగు పుల్లటి పెరుగు పుల్లటి పెరుగు కుర్మా కదా కుర్మా కాబట్టి పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది పెరుగు గసగసాలు అండ్ ఎండు కొబ్బరి పేస్ట్తో కలిపి ఈ కుర్మా బాగుంటుంది ఎస్ అండ్ ఇవి బిర్యానీస్ పులావ్స్ ఇలాంటివి ఏమన్నా పక్కన సైడ్ డిష్గా కూడా బాగుంటుంది కదండి ఇది మెయిన్ డిష్గానే తీసేసుకోవచ్చు ఓకే ఉడికించిన
బొప్పాయి ముక్కలు. హ్యాపీగా గ్రేవీ మొత్తం ఆ బొప్పాయి ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పన్నీర్ కూడా వేయాలి. ఓకే అండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఓకే నెక్స్ట్ సో చివరిగా పన్నీర్ ముక్కలు. ఓకే. సో ఇక్కడ పన్నీర్ మనం కావాల్స్తే తురిమి కూడా వేసుకోవచ్చు. అవును, అది ఇంకా కొంచెం బాగుంటుంది. తర్వాత MTR వారి గరం మసాలా పొడి. ఓకే, దంచిన మసాలా. ఎస్, బాగుందండి. ఇది ఒక డిఫరెంట్ కుర్మా, ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. రెడీ. చాలా ఫాస్ట్గా కొంచెం ఒక స్పెషల్ డిష్ మీరు మాకు పరిచయం చేశారండి నిజంగా. ఓకే, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్. ఓకే అండి, బొప్పాయి పన్నీర్ కుర్మా రెడీ. బొప్పాయి పన్నీర్ కుర్మా రెడీగా వేడివేడిగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. బొప్పాయి పన్నీర్ కుర్మా తయారు చేయు విధానం: ఎండు కొబ్బరి, గసగసాలు దోరగా వేయించి పేస్ట్ లా చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బొప్పాయికాయ ముక్కలను ఉడికించుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త వేయించాలి. తర్వాత ధనియాల పొడి, పెరుగు, ముందుగా ఉడికించిన బొప్పాయి ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాసేపు ఉడకనివ్వాలి. చివరగా పన్నీర్ ముక్కలు, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే బొప్పాయి పన్నీర్ కుర్మా రెడీ. బొప్పాయి పన్నీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూస్తారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దాం. ఓకే, పన్నీర్ అండ్ బొప్పాయి డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉందండి. ఇది చాలా కమ్మగా ఉంది. నేను ఈ బొప్పాయి పండు యాక్చువల్లీ తీపి వస్తుందేమో, ఎలా ఉంటుందా కాంబినేషన్ అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అసలు ఆ స్వీట్నెస్ అనేది చాలా లైట్ గా, అది కూడా ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంది. అండ్ కొబ్బరి గసగసాల పేస్ట్ ఒకటి వేశారు, చాలా టేస్టీగా ఉంది. సూపర్. సో ఇలా కూడా చేసుకోవచ్చు. నిజంగా కొత్త వెరైటీ డిష్ ని పరిచయం చేశారు కనుమ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. బొప్పాయి పన్నీర్ కుర్మా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. కళ్ళ అలసట వల్లనో నిద్రలేమి వల్లనో కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కాఫీ డికాక్షన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కళ్ళ అలసట తగ్గి నల్లటి వలయాలు కూడా క్రమంగా తగ్గుతాయి. బొప్పాయి పన్నీర్ కుర్మా ఒక డిఫరెంట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా చెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in.